హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఢిల్లీ ఎన్నికలు అత్యంత ఉత్కంఠ రేపై దేశవ్యాప్తంగా. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయాలని భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా గట్టిగా అనుకుంది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేసింది. అయితే ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడానికి సంబంధించిన అవకాశాలు ఉన్నాయంటూ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. కొద్దిసేపటి క్రితం ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చే ముందుగా వెయిట్ చేయించకుండా నేను మీకు ఎగ్జిట్ పోల్స్ చెప్తాను, తర్వాత విశ్లేషణ చూద్దాం. టైమ్స్ నౌకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ కూడా ఆప్ ఓడిపోతుంది, భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అని చెప్తోంది. టైమ్స్ నౌ ప్రకారం 22 నుంచి 31 స్థానాలు ఆప్ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంటే భారతీయ జనతా పార్టీకి 39 నుంచి 45 స్థానాలు వస్తాయని చెప్తుంది. 70 స్థానాలు ఉన్న అసెంబ్లీ, 35 స్థానాలు మ్యాజిక్ మార్క్ అక్కడ. సో అలాగే పీపుల్స్ ఇన్సైట్ అనే ఒక సర్వే ఏజెన్సీ చెప్పిన దాని ప్రకారం, ఎగ్జిట్ పోల్స్ ప్రకారం 25 నుంచి 29 స్థానాలు ఆప్కి, 40 నుంచి 44 స్థానాలు భారతీయ జనతా పార్టీకి వస్తాయని పీపుల్స్ పల్స్ చెప్తోంది. 10 నుంచి 19 స్థానాలకే ఆప్ పరిమితం కావచ్చు. 50 నుంచి 51 నుంచి 60 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవచ్చు అని చెప్తోంది. చాణక్య చెప్తోంది 25 నుంచి 28 స్థానాలు ఆప్ పార్టీ గెలిస్తే 39 నుంచి 44 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించవచ్చు అని చెప్తోంది. జేబీసీ అనే సంస్థ చెప్తోంది 22 నుంచి 31 స్థానాల్లో ఆప్, 39 నుంచి 45 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలవచ్చు అని చెప్తోంది. ఏబీపీ మ్యాట్రిక్స్ చెప్తోంది 32 నుంచి 37 స్థానాలు, ఇది కాస్త నెక్ టు నెక్ చెప్తోంది. 32 నుంచి 37 స్థానాలు ఆప్ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందని, 35 నుంచి 40 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందని చెప్తుంది. చాలా నెక్ టు నెక్ ఫైట్ ఉంది అనేది ఏబీపీ మ్యాట్రిక్స్ చెప్తోంది. రిపబ్లిక్ పీమార్క్స్ చెప్తోంది 21 నుంచి 31 స్థానాల్లో ఆప్ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందని, 39 నుంచి 49 స్థానాలలో భారతీయ జనతా పార్టీ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అని చెప్తోంది. కేకే సర్వే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గడిచిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా చాలా సంచలనం సృష్టించిన సర్వే ఇది. కేకే సర్వే చెప్తోంది 44 స్థానాలతో ఆప్ మూడోసారి అధికారంలోకి రాబోతుంది అనే విషయాన్ని చెప్తుంది. 26 స్థానాలకి భారతీయ జనతా పార్టీ పరిమితం కాబోతోంది అని చెప్తుంది. మొత్తం 8 ఏజెన్సీలకు సంబంధించిన సర్వే రిపోర్ట్స్ మేము ముందుంచితే ఒక్క కేకే సర్వే మాత్రమే కంప్లీట్ మెజారిటీతో ఆప్ మళ్ళీ అక్కడ విజయం సాధించవచ్చు అని చెప్తుంది. నేషనల్ ఏజెన్సీస్ ఇప్పటివరకు జాతీయ ఛానల్కి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, లేకపోతే జాతీయ స్థాయిలో ఎన్నికల ఫలితాలను అంచనా వేస్తూ వస్తున్న చాణక్య, రిపబ్లిక్ అలాగే పీపుల్స్ పల్స్ లాంటివి, టైమ్స్ నౌ కూడా చెప్తోంది ఆప్ ఓడిపోబోతోంది, అక్కడ భారతీయ జనతా పార్టీ విజయం సాధించబోతోంది అని. సో ఈ వార్త ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఆనందం కలిగించే వార్త, చాలా సంతోషాన్ని ఇచ్చే వార్త. దేశాన్ని 3 సార్లు గెలిచినప్పటికీ ఢిల్లీని గెలవలేకపోతున్నాం, ఢిల్లీలో ఓడిపోతున్నాం అనే బాధ భారతీయ జనతా పార్టీకి ఉంది. సో ప్రపంచ స్థాయి నాయకుడిగా మోడీ ఎస్టాబ్లిష్ అయ్యారు, కానీ ఢిల్లీలో గెలవలేకపోతున్నాం అనే బాధ భారతీయ జనతా పార్టీకి ఉంది. సో ఆ బాధ ఈసారి తీరవచ్చు లాంటివి ప్రస్తుత ఎగ్జిట్ పోల్స్ అంచనాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతోంది. ఆప్ ఇప్పటికే 2 సార్లు అక్కడ విజయం సాధించింది. అయితే ఆప్కు సంబంధించి ఆప్ ఓటమికి కారణాలు ఏంటి అనే దానిపైన రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. ఇంకా ఓడిపోతుందో లేదా మనం ఇప్పుడే డిసైడ్ చేసి చెప్పలేం, కానీ ఆప్ ఈ స్థాయిలో ఎదురెదాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అనే చర్చ జరుగుతోంది. ఆప్ పార్టీ అధ్యక్షుడు ఆయన పార్టీ స్థాపించిన తర్వాత 10 ఏళ్ళు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత పక్క రాష్ట్రమైన పంజాబ్లో కూడా పార్టీని ఎస్టాబ్లిష్ చేసి పంజాబ్ రాష్ట్రంలో కూడా ఆప్ అధికారంలోకి వచ్చింది. సో ఆ స్థాయిలో పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన కేజ్రీవాల్ సొంత రాష్ట్రంలో, చిన్న రాష్ట్రంలో ఓడిపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందనే చర్చ, ఓడిపోవాల్సిన పరిస్థితులు ఎందుకు దాపురించే ఇటువంటి రిజల్ట్స్, ఇటువంటి ఎగ్జిట్ పోల్స్ ఎందుకు వస్తున్నాయనే చర్చ కూడా జరుగుతోంది. ఆయన్ని లిక్కర్ కుంభకోణంలో కేంద్రం జైలుకు పంపించింది అంటూ ఆ ప్రచారం చేస్తూ వచ్చింది. లిక్కర్ కుంభకోణంలో ఆయన ఇరుక్కుపోయారు, అవినీతికి పాల్పడ్డారు అంటూ భారతీయ జనతా పార్టీ ప్రచారం చేస్తూ వచ్చింది. సో భారతీయ జనతా పార్టీ ఆప్ పైన ఒక అవినీతి పార్టీ అనే ఎస్టాబ్లిష్మెంట్ ని చాలా బలంగా చేయగలిగింది. ఆయన జైల్లో పెట్టింది. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియాని కూడా దాదాపు 7 కాలం పాటు జైల్లో పెట్టింది. అయితే ఇప్పుడు కేజ్రీవాల్ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఒకవేళ కనుక ఓటమి జరిగితే కేజ్రీవాల్ రాజకీయ భవిష్యత్తు పైన ఈ ఓటమి క్రూషియల్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే కేజ్రీవాల్ తాను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత, జైల్లో ఉన్నంతకాలం ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆయనే కొనసాగారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అతిషిని ఢిల్లీ ముఖ్యమంత్రిగా అక్కడ ప్రకటించారు. ఆమె ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తాను ప్రజల దగ్గరికి వెళ్తాను, తాను తప్పు చేశానో లేదో ప్రజలు చెప్తారు, ప్రజలు తేల్చిన తర్వాతే మళ్ళీ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చుంటారని చెప్పారు. ఈ ఎన్నికల్లో కనుక కేజ్రీవాల్ ఓడిపోతే కేజ్రీవాల్ తప్పు చేశాడు, కేజ్రీవాల్ అవినీతి చేశాడు అని ఢిల్లీ ప్రజలు తీర్పు ఇచ్చినట్లుగా భావించాల్సిన అవసరం ఉంటుంది కేజ్రీవాల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్న తర్వాతే నేను మళ్ళీ పీఠంలోకి వస్తానని చెప్పారు. ప్రజలు తాను తప్పు చేశారని భావిస్తే తనకు వ్యతిరేకంగా ఓటేస్తారనే విషయాన్ని కూడా కేజ్రీవాల్ చెప్తూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు పడిన ఓటు కనుక కేజ్రీవాల్కి వ్యతిరేకంగా ఉంటే కేజ్రీవాల్ అవినీతి చేశాడు, కేజ్రీవాల్
అవినీతికి పాల్పడ్డాడు అని ప్రజలు నమ్మారు అనే విషయాన్ని ఆయనే కన్సిడర్ చేసినట్టుగా చూడాల్సి ఉంటుంది. ఈ ఆపుకు సంబంధించిన రాజకీయ భవిష్యత్తుతో పాటు కేజ్రీవాల్ రాజకీయ భవిష్యత్తు పైన కూడా ప్రభావం చూపించే అవకాశం కనపడుతుంది. దాంతోపాటు భారతీయ జనతా పార్టీకి ఈ స్థాయిలో పాజిటివ్ వేవ్ రావడానికి సంబంధించిన చర్చ ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ సంబంధించిన ఏజెన్సీస్ చెప్తున్నాయి. ఆ ఏజెన్సీస్ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో, ఎగ్జిట్ పోల్ చేశారో వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం ఏంటి అంటే కొద్ది రోజుల క్రితం, ఎన్నికలకు కొద్ది రోజుల క్రితం, వారం రోజుల లోపే కేంద్ర బడ్జెట్ పెట్టారు. ఈ కేంద్ర బడ్జెట్లో 12 లక్షల వరకు ఆదాయం ఉన్న వాళ్ళందరికీ కూడా ట్యాక్స్ లేదు అంటూ కేంద్రం ప్రకటించింది. ఇది నిజానికి చాలా అన్యూజువల్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి. ప్రతి బడ్జెట్లోనూ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళు ప్రధానంగా ఉద్యోగస్తులు ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసం అడుగుతూ ఉంటారు. సో 7 లక్షల వరకు మాత్రం నో ట్యాక్స్ ఇప్పటి వరకు భారతదేశంలో ఉంటే దాన్ని 7 లక్షల నుంచి ఒకేసారి 12 లక్షలు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ 12 లక్షలు చేయడం ద్వారా నెలకి ₹1,00,000 సంపాదిస్తున్న వాళ్ళు సంవత్సరానికి ₹80,000 పైగా ఆదాయాన్ని పొందుతున్నారు. వాళ్ళు ట్యాక్స్ కట్టే అవసరం లేకుండా పోతుంది. వాళ్ళందరికీ కూడా ట్యాక్స్ ఫ్రీ ఇవ్వడం ద్వారా ఢిల్లీలో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ని భారతీయ జనతా పార్టీ క్రియేట్ చేసుకుంది. ఇలాంటి చర్చ జరుగుతుంది. ఎక్కువగా అక్కడ ఉద్యోగస్తులు ఉంటారు, ప్రైవేట్ ఉద్యోగస్తులు కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులు కావచ్చు. ఎక్కువగా ఎంప్లాయీస్ బేస్డ్ సిటీ, అది మొత్తం సిటీ బేస్డ్గా స్టేట్ ఎలక్షన్ ఉంటుంది కాబట్టి ఢిల్లీలో. సో ఉద్యోగస్తుల ఓటు యాంటీ ఆప్ పడి ఉంటుంది, యాదవుల ఓటు యాంటీ యాప్ పడి ఉంటుంది, జాట్ల ఓటు యాంటీ యాప్ పడి ఉంటుంది, బ్రాహ్మణుల ఓటు యాంటీ యాప్ పడి ఉంటుంది అంటూ చర్చ జరుగుతుంది. సో ఈ పోలరైజేషన్ అంతా కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మారింది. ఇలాంటి చర్చ జరుగుతుంది. దాంతోపాటు కేజ్రీవాల్కి అక్కడ సిపిఎం పార్టీ అన్కండిషనల్గా మద్దతు ఇచ్చింది. సో ఢిల్లీ ప్రాంతాల్లో కాస్త కోస్త ప్రాబల్యం ఉన్న సమాజ్వాదీ పార్టీ, ఉత్తరప్రదేశ్కి బోర్డర్గా ఉంటుంది ఢిల్లీ కూడా కాబట్టి సమాజ్వాదీ పార్టీ కూడా అక్కడ ఆప్కి మద్దతు ఇస్తున్నా ఉంటూ చెప్పింది. సో అనేక ఇండీ కూటమికి సంబంధించిన పార్టీలు ఇండివిజువల్గా అక్కడ ఆప్కి మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీరియస్ ఫైట్ చేస్తూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఈ మొత్తం ఎగ్జిట్ పోల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని ఎవరు చెప్పారు అనేది మనం కన్సిడర్ కూడా చేసే పరిస్థితి లేదు. ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ అక్కడ ఉండబోతుంది. అన్ని సర్వేలు కూడా 1-2 స్థానాలకే కాంగ్రెస్ పార్టీ పరిమితం కావచ్చు అని చెప్తున్నారు. అయితే ఒకవేళ ఆప్ కనుక ఓడిపోతే దానికి కాంగ్రెస్ పార్టీ కూడా బాధ్యత తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఇండీ కూటమి ఒక్కటిగా పోటీ చేయకుండా ఇండీ కూటమిలోని ప్రధానమైన పార్టీలు విడిపోయి పోటీ చేయడం ద్వారా భారతీయ జనతా పార్టీకి లబ్ధి చేకూర్చారు అనే ఒక చర్చ కూడా దేశంలో రావడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీ ద్వారా చీలిన ఓట్లు కూడా ఆప్ ఓటమికి కారణమయ్యే పరిస్థితి కనపడుతుంది. అయితే ఇది గత ఎలక్షన్లో కూడా, అంతకుముందు ఎలక్షన్లో కూడా ఆపు కాంగ్రెస్ ఎప్పుడు పోటీ చేయలేదు అసెంబ్లీ ఎన్నికల్లో, అప్పుడు విడిగానే పోటీ చేసే, అప్పుడు లేని ఇప్పుడు ఎందుకు అనే చర్చ ఉంటుంది. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకునే ఏ కొంచెం ఓటైనా అది ఖచ్చితంగా ఆప్ విజయ అవకాశాలని దెబ్బతీసి ఉంటుంది. ఇలాంటి ఒక చర్చ జరుగుతుంది. సో చూడాలి, పూర్తి రిజల్ట్ వచ్చిన తర్వాత దీనిపైన మనం ఇంకా డీటెయిల్ అనాలిసిస్ చేద్దాం. ప్రస్తుతం ఉన్న ఎగ్జిట్ పోల్స్ని బట్టి చూస్తే మాత్రం 27 సంవత్సరాల తర్వాత 1999 తర్వాత భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో మళ్ళీ విజయం సాధించలేదు. వరుసగా 3 సార్లు అప్పుడు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత 2 సార్లు కేజ్రీవాల్ విజయం సాధించారు. సో 99 తర్వాత ఇప్పుడు 2025 ఎన్నికల్లో మళ్ళీ అక్కడ భారతీయ జనతా పార్టీ గెలవచ్చు లాంటి చర్చ జరుగుతుంది. దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఢిల్లీ పీఠం పైన భారతీయ జనతా పార్టీ విజయం సాధించే అవకాశం, జెండా ఎగరవేసే అవకాశం కనపడుతోంది యాజ్ పర్ ఎగ్జిట్ పోల్స్ ఇప్పటివరకు మనకు అందుతున్న దాని ప్రకారం.